రోజురోజుకి పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులకు తోడు వైరల్ జ్వరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఇతర ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువ చేసేవారిలో జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాగా నీరసపడి చివరికి జ్వరం బారిన పడుతున్నారు. వర్షాకాలం కావడంతో పాటు పెరిగిన అపరిశుభ్రత వల్ల పట్టణాలు, నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. వీటికి నీరు, గాలి కాలుష్యం తోడవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాలపై ఈ జ్వరాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాష్ట్రంలో కిందటేడాది 1946 మలేరియా, 6380 డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 19 నాటికే వాటి సంఖ్య మలేరియా కేసుల సంఖ్య 4311, డెంగీ కేసులు 3918కి చేరాయి. ఉత్తరాంధ్రలో ఈ వ్యాధుల బెడద మరీ ఎక్కువగా ఉంది. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 19 తేదీ నాటికి ఏకంగా 3107 మలేరియా కేసులు నమోదయ్యాయి. కిందటేడు ఈ సంఖ్య 786గా మాత్రమే ఉంది. విజయనగరం జిల్లాలో కిందటేడు మొత్తం 29 మలేరియా కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటికే 280 మంది ఆ మహమ్మారి బారిన పడ్డారు. డెంగీ కేసులు విశాఖ జిల్లాలో 805, విజయనగరం జిల్లాలో 323 వరకు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కిందటేడాది 1116, 490 చొప్పున డెంగీ కేసులు రికార్డయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాచిపెంట సిహెచ్సి పరిధిలో జ్వరాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడి పీహెచ్సికి రోజు 20 మంది వరకు జ్వర పీడితులు వస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వీరి సంఖ్య 50 నుంచి 100కు మధ్య ఉంది. నర్సీపట్నం, చౌడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 37 డెంగీ కేసులు వెలుగు చూశాయి. మరోవైపు వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆగస్టులో 8316, సెప్టెంబర్లో ఇప్పటి వరకు 4564 మంది ఈ జ్వరాల బారిన పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం జ్వర లక్షణాలతో అక్కడి పాఠశాల విద్యార్థులు కొందరు చికిత్స పొందారు. కోస్తా, రాయలసీమల్లో వైరల్ జ్వరాల బెడద ఎక్కువగా ఉంది. నమోదు కాని మలేరియా, డెంగీ కేసులు వేలల్లోనే ఉంటాయి. వైరల్ జ్వరాలైతే లెక్కలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. విజయవాడ సర్వజనాసుపత్రిలో రోజుకు కనీసం 10 మంది వరకు వైరల్ జ్వరాలతో చేరుతున్నారు. అడపాదడపా డెంగీ కేసులు కూడా బయటపడుతున్నాయి. ఏలూరు జిల్లా పరిధిలోని ఏజెన్సీ, మెట్ట మండలాల్లో వైరల్ జ్వరాలు అధికమయ్యాయి. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో వస్తున్న రోగులతో రద్దీగా ఉంటోంది. ప్రాంతీయ ఆసుపత్రికి జూలైలో జ్వర సంబంధ లక్షణాలతో 534 మంది రోగులు వస్తే వీరిలో 48 మందికి మలేరియా, టైఫాయిడ్ నిర్ధారణ అయ్యాయి. సెప్టెంబర్లో 21వ తేదీ వరకు 2200 మంది రోగులు ఆసుపత్రికి వచ్చారు. సాధారణం కంటే ఇది 4 రెట్లు ఎక్కువ. మలేరియా, టైఫాయిడ్ కేసులు 72 నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు చివరి నాటికి ఇన్పేషెంట్స్ 1609 కాగా అవుట్ పేషెంట్స్ సంఖ్య 7199గా ఉంది. నెల్లూరులో జలుబు, దగ్గుతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. దగ్గు వస్తే వెంటనే తగ్గడం లేదని పలువురు రోగులు వాపోయారు. చిత్తూరు జిల్లాలో వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో 8, మేలో 10, జూన్ 20, జూలైలో 18, ఆగస్టులో 17, సెప్టెంబర్లో ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మలేరియా కేసులు 2 వచ్చాయి. ఇటీవల తవణంపల్లి మండలంలోని తొడతొర, కృష్ణాపురం, దిగువ మాఘం, చారాల గ్రామాల్లో 4 డెంగీ బారిన పడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు వీరికి అదనం. జ్వరాలు ముసురుతున్నా పారిశుధ్య పరిస్థితులు మాత్రం మెరుగుపడడం లేదు. వీటి నిర్వహణకు వైద్య సిబ్బంది, పంచాయతీలు కలిపి ఒక యాప్ వినియోగిస్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను గుర్తించి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ చిత్రం నేరుగా పంచాయతీ కార్యదర్శికి చేరుతుంది. అక్కడ పారిశుధ్య పనులు చేపట్టిన అనంతరం కార్యదర్శులు ఫోటోలు తీసి యాప్లో మళ్లీ అప్లోడ్ చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారమైనట్లు నిర్ధారిస్తారు.
ఈ ప్రక్రియ అంతా మొక్కుబడిగా సాగుతోంది. దీనివల్ల దోమల దండయాత్ర తప్పడం లేదు. వాటి నిర్మూలనకు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా కొన్ని చోట్ల మూలకు చేరాయి. మురికాల నీళ్ళు ఇక్కడే ఆగిపోతున్నాయి సార్. దీనికేమో ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. మొన్న 3 రోజులు వచ్చారు, అవి కొట్టారు, పోయినాయి, మళ్ళీ ఆగిపోతున్నాయి. మళ్ళీ 10 రోజుల నుంచి ఆగిపోయినాయి సార్. అవి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఏం పట్టించుకోవట్లేదు. ఇది ఏం లేదు, పిల్లలకి ఇప్పుడు డెంగ్యూ, మలేరియా అంటే రోగాలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త చేస్తే. అందరి ఇళ్లలో రోగాలు వస్తున్నాయి. దోమలు, ఒక విపరీతమైన దోమలు. ఓట్లు కావాలంటే అమ్మ బాబుని అడుక్కుంటున్నారు వచ్చి, కానీ మా మంచి చెడని చూడట్లేదు ఎవరు కూడా. ఒక్కొక్క దోమ కూడా ఇంత దొద్దొస్తుంది. ఏ రోగం వచ్చిందో బయటికి కూడా రావడం కష్టం అయిపోయింది. ఆ రైతు మేము ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు సార్. ఇంటింటికి జ్వరాలు ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి కదా. ఇలా బురద, దోమలు, గీమలు, పాములు కూడా ఉన్నాయండి. కానీ సరిగ్గా రోడ్డు లేదు, మట్టి కూడా ఎట్లా ఏం లేదు. కానీ మీరు ఎంత దోమలు ఏంటి, మందు కూడా ఎట్లా సరిగ్గా. నీళ్లు మురికి నీళ్ళు, మురికి కాలువండి, కానీ మట్టి కూడా వేయట్లేదు. సరిగ్గా రోడ్లు కూడా లేవండి. కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలంలో మురుగు కాలువల శుభ్రం జరగక దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలో కలుషిత నీరే స్థానికులకు దిక్కవుతోంది. కాలువల్లో మురుగు తొలగించనందున నరసరావుపేటలో దోమల సమస్య అధికంగా ఉంటోంది. ఫాగింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ పురపాలక శాఖ ఉపయోగించడం లేదు. మరిన్ని పంచాయతీ కార్యాలయాల్లో పెట్రోల్, డీజిల్కు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ యంత్రాలను వినియోగించడం లేదు.